రాజాసాబ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్కు నిరాశ తప్పదా? ఈ సమ్మర్లోనే రాజాసాబ్ రిలీజ్ ఉందని కూడా మేకర్స్ చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్గా మారింది. అది ఇంకా టైం పడుతుందా? మరి రిలీజ్ డేట్ నిజంగానే సమ్మర్లో అవుతుందా లేదా? అండ్ రీసెంట్ టైంలో ప్రభాస్ గారికి ఏదో అయిందని ఒక ప్రముఖ మీడియా ఛానల్ కూడా బహిర్గతంగానే చెప్పింది. అందులో అసలు వాస్తవాలు ఏంటి తెలుసు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్నటువంటి సినిమానే రాజాసాబ్. డైరెక్టర్ మారుతి గారి డైరెక్షన్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా రాజాసాబ్. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే అక్కడ డైరెక్టర్ మారుతి గారు, సేమ్ టైం ఇక్కడ ప్రభాస్ గారు, అది కూడా వీళ్ళిద్దరి కాంబినేషనే చాలా రేర్. అంటే ఆ కాంబినేషన్ కూడా, అది వచ్చేటువంటి స్టోరీ కూడా హారర్ కామెడీ లాంటి ఒక స్టోరీ అనమాట. సో అలాంటి స్టోరీని మరి మారుతి గారు ప్రభాస్ గారిని పెట్టి ఎలా మేనేజ్ చేస్తారు అని కూడా చాలామందికి ఒక పెద్ద డౌట్ అయితే ఉంది ఆ టైంలో. అండ్ ఈ సినిమా ప్రకటించినప్పుడు, అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు కూడా మారుతి గారిని బ్యాన్ చేయాలి అని కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేశారు. ఎందుకు అనంటే అప్పటికే ప్రభాస్ గారు ఆల్మోస్ట్ అంటే కల్ 2 అండ్ సేమ్ టైం సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత, అంటే అలాంటి రేంజ్ సినిమాలు తీసిన తర్వాత మారుతి గారు ప్రభాస్ గారిని ఏ విధంగా చూపిస్తాడో, ఆయన తీసినటువంటి సినిమాలు కూడా ఎలాంటి యాక్షన్ బ్యాక్గ్రాఫ్ లేని సినిమాలు, మరి అది ఎలా వర్కౌట్ అవుతుంది, అంత పెద్ద స్టార్ని పెట్టాను కూడా అప్పట్లో వద్దు బ్యాన్ చేయాలని కూడా పెద్ద ట్రెండ్ చేశారనమాట. బట్ కట్ చేస్తే ఎప్పుడైతే ప్రభాస్ గారి లుక్కు కంప్లీట్గా ఒక పోస్టర్ కానీ అవన్నీ కూడా ఆయన వదిలినటువంటి గ్లిమ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏ ఫ్యాన్స్ అయితే ఆ సినిమా ఆయన డైరెక్టర్ని బ్యాన్ చేయాలన్నారో, బట్ అవన్నీ తర్వాత రాజాసాబ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కూడా చాలామంది అంటే ఈగర్గా వెయిట్ చేసే పరిస్థితిని డైరెక్టర్ మారుతి గారు క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అండ్ అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ గారి ఫ్యాన్స్. అయితే రాజాసాబ్ సినిమాకి సంబంధించి షూట్ ఇంకా పూర్తి కాలేదు అని కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో అయితే షూట్ పూర్తి కాలేదు, కంప్లీట్గా షూట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఏదో జరుగుతున్నాయని కూడా రీసెంట్ టైంలో జరిగింది. అండ్ ఏప్రిల్లో ఆ సినిమాని రిలీజ్ కూడా చేయాలని మేకర్స్ అంతకుముందే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఆ షూట్ కంప్లీట్ అవ్వలేదు. సో దాన్ని మళ్ళీ రీషూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకోసమనే సినిమా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. బట్ దీన్ని చాలామంది సినీ విశ్లేషకులు మాత్రం అండ్ ఇండస్ట్రీ వర్గాల టాక్ ఏంటంటే డెఫినెట్గా మారుతి గారు సినిమాలు చేసేది అలా ఉండదు అని కూడా అంటున్నారు. ఎందుకు అనంటే అఫ్కోర్స్ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు, అనౌన్స్ చేసినప్పుడు చాలా మెల్లిగానే జరిగింది సినిమా షూటింగ్ అంతా. బట్ ఎప్పుడైతే కల్కి రిలీజ్ అయిందో దాని తర్వాత చాలా ఫాస్టెస్ట్గా షూటింగ్ అయితే కంప్లీట్ అయినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మారుతి గారు తీసేటువంటి సినిమాలు కూడా చాలా అంటే చాలా స్లోగా ఆయన షూటింగ్ చేస్తారని కూడా అది అందరికీ తెలిసిందే. ఎందుకు అనంటే ఆయన తీసేటువంటి ఒక సీన్స్ మీద చాలా క్లారిటీగా, ఆయన ఉన్నంతలో చాలా అంటే చాలా డీసెంట్గా చాలా టైంని సేవ్ చేస్తూ ఉంటారు ప్రొడ్యూసర్స్కి అని కూడా అనే టాక్ ఉంది. బట్ అలాంటి ఒక డైరెక్టర్ మరి ప్రభాస్ గారిని పెట్టి ఆయన డేట్స్ దొరకడం కూడా చాలా కష్టం. ఆయన ఒక ఎవ్రీ డేట్ చాలా ఇంపార్టెంట్. అలాంటి డేట్స్ దొరకని యాక్టర్ని పట్టుకొని ఇలా రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? సో అది డెఫినెట్గా తప్పు. మేబీ ఇన్ కేస్ వేరే వర్క్స్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ రీషూట్ అనేది డెఫినెట్గా లేదు అని కూడా కొంతమంది అయితే సినీ విశ్లేషకులు అయితే కామెంట్ చేస్తున్నారు. సో అందుకనే డెఫినెట్గా అలాంటిదైతే ఏం లేదు. టెక్నికల్గా ఏమన్నా గ్రాఫిక్స్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ హారర్ కామెడీ కాబట్టి సినిమా కంప్లీట్గా గ్రాఫిక్స్ కానీ లేకపోతే విజువల్ విఎఫ్ఎక్స్ ఇలాంటి జోనర్స్ తోటి కూడినటువంటి సినిమా కాబట్టి దానివల్ల లేట్ అవుతుందో ఉండొచ్చేమో, కానీ బట్ రీషూట్ అనేది డెఫినెట్గా తప్పు. అది అలాంటిదేమీ లేదు. ఆయన గతంలోనే కొద్ది రోజుల క్రితమే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఫౌజీకి వెళ్ళిపోయారు అని కూడా అంటున్నారు. రాజాసాబ్ సంబంధించి టెక్నికల్ వర్క్ మాత్రమే జరుగుతున్న టాక్ కూడా వినిపించింది. అండ్ ఇదే టైంలో ఇవన్నిటికీ బలం, రీషూట్ అనేసరికి బలం చేకూర్చే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అండ్ ప్రభాస్ గారు ఇటలీలో ఏదో కంట్రీలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి కింద పడ్డారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని కూడా చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్ చాలా అందులో ఉన్నటువంటి యాంకర్ కూడా చాలా ఓపెన్గానే ప్రభాస్ గారి పరిస్థితి ఇది, ఆయన ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి పడ్డారు, సో అందుకోసమనే ఆయన లెగ్ సంబంధించినటువంటి సర్జరీ చేయాల్సి వస్తుందని కూడా అన్నారు. బాహుబలి టైంలో చేసినటువంటి సర్జరీ ఇంకా ఆయనకు ఆ పెయిన్ ఉంటూనే ఉంది. బట్ ఆ పెయిన్ మళ్ళీ పడేసరికి అది చాలా ఇబ్బందిగా మారింది ఆయనకు. సో కంప్లీట్గా రెస్ట్ కావాలి. సో అందుకనే
ఆయన ఇది మేము చాలా జెన్యూన్గా రేటింగ్స్ కోసమో రివ్యూస్ కోసమో చెప్పట్లేదు, పక్కా వార్త అని కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ నిజాలైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రీషూట్ అనేసరికి మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనుకుంటే, ఇక్కడ సోషల్ మీడియాలో ప్రభాస్ గారి అకౌంట్ చాలా యాక్టివ్గా ఉంది. ఆయన డెఫినెట్గా ప్రతి ఒక్కటి పోస్టులు పెడుతున్నారు, ఇన్స్టాలో పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఫ్యాన్స్ లేదు ఉట్టి ఫ్రాడ్ అని కొట్టిపరేస్తున్నారు. సేమ్ టైం అక్కడ కల్కికి సంబంధించినటువంటి షూటింగ్, అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన కంప్లీట్గా ఫౌజీ చేస్తున్నారు. ఫౌజీ తర్వాత ఇప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో స్పిరిట్ మూవీకి రెడీ అవుతున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఆల్రెడీ ఆయనకు కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే ఆ లుక్ టెస్ట్ అవైతే కంప్లీట్ అయిన తర్వాత సో ఉన్నటువంటి సినిమాలు ఇప్పుడు రాజాసాబ్ కావచ్చు, ఫౌజీ కావచ్చు, అవి కంప్లీట్ అయిన తర్వాతనే స్పిరిట్ షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెడతారు డార్లింగ్ అని కూడా ఓపెన్గానే చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే ఆయన లుక్ వైజ్, అంటే ఆయనకు సంబంధించిన ఆ పోలీస్ క్యారెక్టర్ కాబట్టి స్పిరిట్లో ఆ బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా రివీల్ కాకుండా ఆయనే అఫీషియల్గా రివీల్ చేసేంత వరకు అది అలా హైడ్లో ఉంచాలని, ఆయనకు ఏ సినిమా కూడా, అంటే ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు వేరే ఏ సినిమాలు షూటింగ్ చేయొద్దు, సో ఆయనకున్నంత ఆయన డేట్స్ కంప్లీట్ చేసిన తర్వాత వేరే సినిమా షూట్ చేయాలని కూడా ఒక చిన్న అంటే ఫ్రెండ్లీ నేచర్ కండిషన్ అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. సో మొత్తం మీద డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం రాజసాబ్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ ఒక వార్త అయితే డెఫినెట్గా ఎందుకో కొంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా రాజసాబ్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారు ఆ క్యారెక్టర్లో ఎలా ఉంటారండి, ఒక లుక్ బయటకు వచ్చింది. ఆయన 2 డ్యూయల్ క్యారెక్టర్ చేశారు. అటు లవర్ బాయ్ లాంటి క్యారెక్టర్ ఉంది, ఒకటి సేమ్ టైం వైట్ హెయిర్ కూర్చొని ఉన్నటువంటి సీట్ మీద కూర్చొని ఏదో చుట్ట తాగుతున్నటువంటి అలాంటి ఒక మంచి ఒక మాస్ లుక్లో అయితే మనం ప్రభాస్ గారిని చూస్తాం. మరి ఈ 2 డ్యూయల్ క్యారెక్టర్సా లేకపోతే ఏంటనేది డెఫినెట్గా సినిమా చూస్తూనే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ సో మారుతి గారు అలాంటి తప్పులు అయితే చేయరు, డెఫినెట్గా సమ్మర్లోనే వస్తుంది అని కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. సో దీని మీద అయితే ఇంకెలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. డెఫినెట్గా అంటే ఆయన వచ్చేదాన్ని బట్టి ఆ విజువల్స్ కోసం కొంచెం ఎందుకో టైం తీసుకున్నట్లయితే చెప్తుంది. డెఫినెట్గా ఏప్రిల్ కాకుండా అట్లీస్ట్ మేలో అన్న సినిమా రిలీజ్ చేసే ప్లాన్లో అయితే మేకర్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట.